డియర్ ఫ్రెండ్స్, నిజమైన ప్రజాస్వామ్యం కోసం నికరమైన 8 చట్టాలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ 8 చట్టాలు ఏంటనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఒకటి, నోటా. నన్ ఆఫ్ ద అబవ్. నోటా అనేది పెట్టడం అనేది మంచిదే, కానీ నోటా వల్ల ఉపయోగం లేకుండా పోయింది. అంటే మనం నోటాకి ఎన్ని ఓట్లు వేస్తే మాత్రం ఏంటి సుఖము, దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది ఆలోచిస్తే ఏ రకమైనటువంటి రిజల్ట్ లేదు. అందుకే నోటాకి అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులందరికంటే ఎక్కువ ఓట్లు వస్తే, ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా అక్కడ పోటీ చేసిన వ్యక్తులందరినీ కూడా 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అనర్హులుగా ప్రకటించి అక్కడ మళ్ళీ ఆయా పార్టీలకు కొత్త వ్యక్తుల్ని పెట్టమని చెప్పి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. అలాంటప్పుడు నోటాకి విలువ ఉంటుంది. నోటాకి ఓటు వేయడానికి కూడా కొంతమంది ముందుకు వస్తారు. ఇప్పుడేంటే నోటాకి ఓటు వేయడం వల్ల ఉపయోగం ఏంటి అనే ఆలోచన మాత్రం చాలా మందిలో ఉంటుంది. అందుకు నోటాకి అక్కడ పోటీ చేసినటువంటి ఓట్లు వ్యక్తులతో అందరికంటే ఓట్లు ఎక్కువ వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అనర్హులుగా ప్రకటిస్తూ మళ్ళీ కొత్తగా ఎన్నిక పెట్టడం అనేది ఒక చట్టం చేస్తే బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా మంచి వ్యక్తులకే సీట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇకపోతే రెండోది, మేనిఫెస్టో. మేనిఫెస్టో విషయానికి వచ్చేటప్పటికి చాలా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చాలా విషయాలు పేర్కొంటున్నారు. రేపు అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఆ మేనిఫెస్టోలో కనీసం ఒక 10% కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజలు చాలా సాధారణంగా మేనిఫెస్టోని చూసి ఓట్లు వేస్తారు. మరి అటువంటిప్పుడు ఆ మేనిఫెస్టోని అమలు చేయకపోతే ప్రజల్ని ఒక రకంగా ఆయా ప్రభుత్వాలు మోసం చేసినట్టు అవుతుంది కదా. కాబట్టి మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు 100%కి 100% 2 సంవత్సరాలలోగా అమలు చేయకపోతే ఆ ప్రభుత్వం ఆటోమేటిక్గా బర్తరఫ్ అయ్యే విధంగా ఒక చట్టం తేవాలి. అలా చేసిలో ఉంటే ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుందంటే మేనిఫెస్టోలో అమలు సాధ్యమైనటువంటి అంశాలు మాత్రమే పెడతారు. ఆచరణ సాధ్యం కానిటువంటి అంశాలు పెట్టడానికి సాహసించరు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా 2 సంవత్సరాల్లో 100కి 100% అమలు చేయకపోతే ఆటోమేటిక్గా మన ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుంది, అది మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది అనే విషయాన్ని ఆలోచిస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి చట్టం కూడా తేవాలి. ఇకపోతే మూడోది, మద్య నిషేధం. మద్య నిషేధం అంటే ఓవరాల్గా చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎన్నికల టైంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక, ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చాక ఎన్నికలు పూర్తి అయిపోయేంత వరకు కూడా సంపూర్ణంగా మద్యపాన నిషేధం ఆ టైంలో చేయాలి. అంటే ఎక్కడ మందు అనేది అమ్మకూడదు. ఎందుకంటే మద్యం అమ్మడం వల్ల మద్యం సేవిస్తూ రకరకాల నేరాలు చేస్తున్నారు. ఎన్నికల టైంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సభలకు వెళ్ళేటప్పుడు కానీ చాలామంది చూస్తున్నాం కదా, రకరకాల వీడియోల్లో చూస్తున్నాము. విపరీతంగా మద్యం సేవిస్తూ రకరకాల ప్రవర్తనలు చేస్తున్నారు. అలాగే రేపు ఓటింగ్ కనుక ఈ రోజు రాత్రి వరకు కూడా మద్యం పంచుతున్నారు. అదే రోజు కూడా ఎన్నికల రోజు కూడా మద్యం పంచడం వల్ల తాగి ఓటేసేవాడు విచక్షణ కోల్పోతాడు. తాగేవాడు ఏం చేయాలో అనే ఆలోచన జ్ఞానాన్ని కూడా కోల్పోవడం వల్ల సరైనటువంటి నిర్ణయం రాదు. కాబట్టి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తి అయిపోయేంత వరకు ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అని అమలు చేయాలి. ఎక్కడ మద్యాన్ని అమ్మడానికి అవకాశం ఇవ్వకుండా చేయాలి. ఆ రకమైనటువంటి చట్టం ఒకటి తేవాలి. ఇకపోతే నాలుగోది, నోటుకు ఓటు అలవాటు పడకుండా చేయడము, లేదా నోటుకు ఓటు ఇవ్వకుండా ఉండే విధంగా చేయడం. ఇది అంత ఈజీ అయినటువంటి పని కాదు, కానీ దానికి సరైనటువంటి చట్టాలు పెద్దలు మేధావులు అందరూ కూర్చొని ఆలోచించి చేయాలి. నా వరకు అయితే ఏమనిపిస్తుందంటే పెద్ద నోట్ల రద్దే దీనికి ప్రధానమైనటువంటి అవకాశం. అంటే ఉదాహరణకి 500 ఆ పైన ఉన్నటువంటి నోట్లన్నింటినీ కూడా రద్దు చేసేయాలి. మరి రద్దు చేస్తే ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతాయనంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరగాలి. కొంతమంది అనొచ్చు డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేసరికి విద్యావంతులు తప్ప ఇల్లిటరేట్స్ చేయలేరు కదా అని. ఇల్లిటరేట్స్ కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరపడానికి అవకాశం ఉన్నటువంటి టెక్నాలజీని కనిపెట్టాలి. ఇప్పుడు సాధారణంగా ఇల్లిటరేట్ కూడా మనీ ఎవరికైనా ఇవ్వాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాలి అని అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా జస్ట్ ఒక థంబ్ వేసి అమౌంట్ ఎంటర్ చేస్తే వాళ్ళు జస్ట్ ఇలా చిన్న స్కాన్ చేస్తే వాళ్ళ మొబైల్లో ఉన్నదాన్ని స్కాన్ చేస్తే వాళ్ళకి అమౌంట్ స్కాన్ చేసి థంబ్ వేసి స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోయే విధమైనటువంటి విధానము
రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ విధానాన్ని ఉపయోగించేటప్పుడు అది సులభతరం అవుతుంది. అలాగే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు రైల్వేలో కానీ లేకపోతే బస్సుల్లో కానీ ఎక్కడ కూడా మరి ఇంకా మనీ అవసరం లేనివ్వకుండా అంతా కూడా డిజిటల్ మనీ రూపంలోనే ఉండే విధంగా ఆ మిషనరీ కూడా రావాలి, టెక్నాలజీ కూడా వచ్చే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ మనీ అదే ఎక్కువగా నోట్లు ఇస్తూ ఓట్లు కొనాలని ప్రయత్నించే వారి మీద కఠినమైనటువంటి శిక్షలు, ఇచ్చే వాళ్ళ మీద తీసుకునే వాళ్ళ మీద ఇద్దరి మీద ఉండే విధంగా చేయాలి. కొంతమంది అంటారు ఈ ఎన్నికల టైంలో అదే డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ మనీ బయటకు వస్తుంది, పేదల దగ్గర చేరుతుందని అంటున్నారు. ఒక రకంగా ఇది కరెక్ట్ అయితే కావచ్చు, కానీ కొంతమంది అంటే వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చేటటువంటి డబ్బులకి ప్రలోభపడి ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించకుండా విచక్షణ రాహిత్యంగా ఓట్లు వేసేటప్పుడు అది ప్రజాస్వామ్యానికి పెద్ద చేటది. అదే నోటుకు ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పెద్ద చేటు కాబట్టి ఆ రకంగా దాన్ని నిరోధించడానికి సరైనటువంటి బలమైనటువంటి చట్టాలు తేవాలి. అలాగే 500 ఆ పైన ఉన్నటువంటి పెద్ద నోట్లన్నింటినీ కూడా రద్దు చేయాలి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇకపోతే 5వది స్పీకర్ వ్యవస్థ. ప్రజాస్వామ్యం బలపడడానికి స్పీకర్ వ్యవస్థ కూడా చాలా కఠినంగా, అంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎన్నికల సంఘం ఎలా ఉంటుందో అలాగే స్పీకర్ వ్యవస్థ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి. ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండకపోవడం వల్ల రాజకీయ పార్టీల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే స్పీకర్ అవడం వల్ల పక్షపాతదారులతో వ్యవహరిస్తున్నారు. చట్టసభని ఒక సజావుగా సాగించలేకపోతున్నారు. ఎవరైనా పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా స్పీకర్కి అధికారాలు ఇవ్వడం వల్ల స్పీకర్ ఏదైనా ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి అవ్వడం వల్ల పక్షపాత ధోరణితో వ్యవహరించడం వల్ల చట్టసభలు సజావుగా నడవట్లేదు. అలాగే పార్టీ ఫిరాయింపులు కూడా ఏ పార్టీ తరఫున గెలిచామో ఆ పార్టీ తరఫున ఉండాల్సిన అవసరం లేదు. కనీసం వేరే పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఆ పదవికి రాజీనామా చేసి వెళ్ళాలన్న జ్ఞానం కూడా ఉండకుండా ఈరోజు తయారవడానికి కారణం స్పీకర్ వ్యవస్థ అనేది రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే స్పీకర్లుగా ఉండడం వల్ల అలా జరుగుతుంది. కాబట్టి స్పీకర్ అనేవాళ్ళు చాలా గౌరవప్రదమైనటువంటి పదవి కాబట్టి రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ, అదే ఒక సంస్థ లేదా ఒక వ్యవస్థగా స్పీకర్ వ్యవస్థ అనేది ఉండే విధంగా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే 6వది గరిష్ట వయసు. గరిష్ట వయసు కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ ఉద్యోగస్తులకి ఎలా అయితే 60 సంవత్సరాలు గరిష్ట వయసు అంటున్నారో రాజకీయ నాయకులకి కూడా 70 సంవత్సరాలు గరిష్ట వయసు పెట్టాలి. ఎందుకంటే ఈ మాట అన్నప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కానీ 70 సంవత్సరాలు ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగస్తుడికి కూడా గరిష్ట వయసు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి పాలించాల్సినటువంటి నాయకులకి అదే గరిష్ట వయసు లేకపోవడం ఏంటి? 70 సంవత్సరాల తరువాత వాళ్ళకి విరమణ ఇవ్వాలని ఎందుకు అంటున్నామంటే 10 సంవత్సరాల్లో చిన్నపిల్లాడిది ఎటువంటి సైకాలజీ ఉంటుందో అదే సైకాలజీ 70 సంవత్సరాలు దాటినటువంటి ముసలివాడికి ఉంటుంది. అలాగనే 100% అందరిలోనే అలా ఉంటుందన్నాను. కానీ ఎక్కువగా వయసు 70 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లల వాళ్ళకి బిహేవియర్ వాళ్ళు వస్తుంది. అలాగే జ్ఞాపశక్తి నశిస్తుంది. అలాగే సమాజంలో ఎక్కువగా తిరిగి సొసైటీలో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఓపిక నశిస్తుంది. అంటే యాక్టివ్గా ఉండలేరు కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి 70 సంవత్సరాలు దాటినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ పనికిరాడనే విధంగా చట్టం తీసుకొని రావాలి. గరిష్ట వయసు లేదా గరిష్ట వయసు పరిమితి అనేది ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది 70 సంవత్సరాలు పెడితే సరిపోతుంది. ఇకపోతే 7వది విద్యార్హత. ఒక చిన్న ప్యూన్, అంటే ఒక రికార్డులు సప్లై చేసుకుని లేదా బెల్ కొట్టుకునేటువంటి చిన్న ప్యూన్కి కూడా విద్యార్హత ఒక ఇంటర్మీడియట్ 10th ఏదో ఒకటి పెడుతున్నారు. మరి ఒక దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించాల్సినటువంటి రాజకీయ నాయకులకి విద్యార్హత లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. ఇది అప్పట్లో ఎవరికి సరిగా అక్షరాస్యత ఉండేది కాదు కాబట్టి ఆ రకంగా మరి ప్రజాప్రాతినిధ్య చట్టంలో లేకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడైనా కూడా ఎమ్మెల్యే ఎంపీలకి కనీసం గ్రాడ్యుయేషను, అలాగే ఆ దిగువ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పదవులు దేనికైనా కనీసం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే విధంగా విద్యార్హతలను కూడా పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. నెక్స్ట్ అలాగే 8వది రాచరికపు విధానాన్ని విడనాడాలి. రాచరికపు విధానం అంటే ఎక్కడుంది రాచరికపు విధానం అని మన వాళ్ళు అనొచ్చు. కానీ అమెరికా తరహాలో ఒక వ్యక్తి 2 లేదా 3 సార్లు, అమెరికాలో అయితే 2 సార్లు,
కానీ మన దేశంలో 2 లేదా 3 సార్లు కంటే ఎక్కువగా సీఎంగా లేదా పిఎంగా ఉండకుండా ఉండే విధంగా సాంప్రదాయాన్ని నెలకొల్పాలి, లేదా చట్టాన్ని చేయాలి. చట్టం చేస్తేనే బెటర్. సాంప్రదాయం అనేసరికి అందరూ సరిగ్గా ఫాలో అవ్వలేకపోవచ్చు. ఒక చట్టం చేసేయాలి. 2 లేదా 3 సార్లు కంటే, 2 సార్లు కానీ 3 సార్లు కంటే కానీ ఎక్కువ, అంతకంటే ఎక్కువ సార్లు సీఎంగా కానీ పిఎంగా కానీ ఉండకుండా ఉండే విధంగా చట్టం తీసుకుని వస్తే ఆటోమేటిక్గా అది రాచరిక విధానానికి తావిచ్చినట్టు అవ్వదు. అయితే కొంతమంది అనొచ్చు, ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా, ఇది ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతుంది కదా అని అనొచ్చు. కానీ లోతుగా మీరు ఆలోచించాలంటే ఒకే వ్యక్తి 3-4 సార్లు సీఎం లేదా పిఎం అవడం వల్ల అక్కడ ఖచ్చితంగా రాచరిక వ్యవస్థకే దారితీసినట్టు ఉంటుంది. అలాగని ఇంత విశాల భారతదేశంలో, ఇంత విజ్ఞానం ఉన్నటువంటి భారతదేశంలో ఒక వ్యక్తి ఈ భారతదేశాన్ని పాలించగలడు, మిగతా వాళ్ళు పాలించలేడు అనడానికి కూడా లేదు. చాలా సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకే వ్యక్తి కంటిన్యూస్గా పాలించడం వల్ల రాచరిక వ్యవస్థ వల్లనే అక్కడ ఉండి అక్కడ కుటుంబానికి అందరూ కూడా అంటే దోషం అయిపోయే విధంగా వ్యవస్థ తయారవుతుంది. రాచరిక విధానం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, నిజమైన ప్రజాస్వామ్యం అమలు జరగాలంటే నిక్కచ్చిగా ఈ 8 చట్టాలు కూడా తీసుకుని రావాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాం. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమిస్తారని. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని చెప్పి మీకు అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.